సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారం రోజుల క్రితమే ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కూడా తూకం ప్రక్రియ ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 5,000 సంచుల ధాన్యం కేంద్రానికి చేరుకున్నప్పటికీ లేబర్ కొరతతో పాటు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులను సంప్రదించేందుకు రైతులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఈ పరిస్థితిపైన రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రక్రియ ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. ధాన్యం ఆలస్యంగా కొనుగోలు కావడం వల్ల నష్టాలు వస్తున్నాయని, వర్షాలు పడితే మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మళ్ళీ కలెక్టర్ మేడం వస్తున్నారని త్వరగా ఐకేపీ సెంటర్ చాలు చేశారు. మేడం కంప్లీట్ చేస్తామని, రైతులు కంప్లీట్ చేస్తామని చెప్పి, కానీ ఇప్పటికీ అమలు వాళ్ళు రాలేరు. ఈ ఐకేపీ ఇన్ఛార్జ్ సిసి రాజేందర్ గారు, మరి ఏపీఎం సువర్ణ మేడం గారు మేము ఇప్పుడు కాల్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ కావడం లేదు. వారం రోజుల నుంచి ఆమెకు ఎప్పుడు కాల్ చేసినా ఈ రోజు వస్తూ రామాల వాళ్ళు, రేపు వస్తూ రామాల వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది, కానీ ఇప్పటికీ తీసుకురాలేదు. వర్షాలు కురిచి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై తక్షణమే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించని విధంగా ఈ సిసి రాజేందర్, ఏపీఎం శివరాం మేడం ప్రవర్తిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. కోసి నెల రోజైనా కానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ మధ్య కురిసిన వడగండ్ల వానకు రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం తక్షణమే గుర్తించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలకు 10 రోజుల క్రితం కొబ్బరికాయ కొట్టినా కానీ ఇప్పటి వరకు ఎవరు ఇక్కడ లేరు కొనుగోలడానికి. కాబట్టి ప్రభుత్వం మాపై దయ చూపి రైతుల పట్ల వెంటనే సెంటర్లను ఓపెన్ చేసి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. వచ్చి 5,000 బార్దాన్లు ఇక్కడ దించారు, కానీ ఇప్పటి వరకు అమలు వాళ్ళు లేరు. ఈ కొనుగోలు కేంద్రాలు చాలు కాలేదు. కొనుగోలు కేంద్రానికి వస్తే ఐకేపీ వాళ్ళు కానీ సొసైటీ వాళ్ళు కానీ ఎవరు లేరు స్టాఫ్. ఎవరిని మేము అడగాలి? మా రైతుల బాధను ప్రభుత్వం పట్టించుకొని ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు